ఇంత అనుభవం, ఇంత తార్కిక జ్ఞానం, ఇంత అవగాహన ఉన్న మీరు ఎందుకు ఎలక్టోరల్ పాలిటిక్స్ నుంచి విరామం తీసుకున్నారు? నేను ఇందాకే చెప్పాను, ఇప్పుడు ఎలక్టరల్ పాలిటిక్స్ అనేది ఈ ప్రజాస్వామ్యానికి అవసరం, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. ఎందుకంటే రాజకీయాన్ని ద్వేషించొద్దని గట్టిగా పోరాడినవాడిని నేను. కానీ ఇది ఎప్పుడు దీనివల్ల ఫలితం వస్తుంది దేశానికి అంటే, నేను ఫలానా పదవి కావాలని చెప్పని మనం ఎన్నికలకు లేకపోతే ఇంకో దానికో దిగల, ఉన్న పదవులు పోగొట్టుకుని వచ్చినవాడిని. అవును, నేను ప్రభుత్వంలో ఉండి అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రభుత్వంలో అందరూ కోరుకుని అందరూ మన్నించిన కాలంలో ఎవరైనా పంపించడానికి ప్రయత్నం చేయాల, ఎవరైనా అగౌరవపరచాల. ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ నెత్తిన పెట్టుకున్నారు నన్ను. అవును, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ నాకు ఇచ్చిన గౌరవం చాలా కొద్ది మందికి ఇచ్చుంటారు. అవును, ప్రతి ముఖ్యమంత్రితో కూడా నాకు వాదులాటలు జరిగినా కూడా నా మాట గౌరవం వచ్చింది, నా మాటను 199 పాళ్ళు ఆమోదించారు తప్ప తిరస్కరించాల. కాబట్టి పదవులు లేక నేను రాల, గౌరవం లేక రాల, మార్పు కోసం వచ్చాను. మార్పుకి వేదికగా ఒక రాజకీయ పార్టీ అయితే అది కూడా మార్గం బహుశా కావచ్చు అని చాలా కాలం పాటు వద్దని అనుకున్నా కూడా ఒక సందర్భంలో ఒక 10% ఓట్లు వస్తాయని నమ్మకం నాకు కలిగింది. ఈ దేశం మార్పు వస్తుంది. ఈ అప్పటికి ఇంకా సోషల్ మీడియా రాకపోయినా కూడా అప్పటికి ఇంటర్నెట్ వచ్చింది. దేశంలో ఆలోచించే వాళ్ళు సంఖ్య పెరుగుతుంది. మధ్యతరగతి వాళ్ళు, యువత, పట్టణ వాసులు వీళ్ళంతా కూడా ఈ దేశం రాజకీయం మారకపోతే ఎట్లాగా, పరిపాలన మారకపోతే ఎట్లాగా ఆలోచన చూపెడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో 10% ఓట్లు ఉంటాయి. 10%కి ఒక్క సీటు కూడా రాదని నాకు తెలుసు. మన ఎన్నికల వ్యవస్థలో 10%కి విలువ లేదు. ఇది ఎన్నికల ఫలితాలు రీత్యా విలువ లేదు, కానీ ప్రజాభిప్రాయం రీత్యా విలువ ఉంది, ప్రజల గొంతు వినిపించడం రీత్యా విలువ ఉన్నది. ఆ విలువ కనుక వచ్చినట్టు దాన్ని కూడగట్టుకున్నట్టయితే దాన్ని చూపెట్టి మరింత వేగంగా దేశంలో కావాల్సిన మార్పులు సాధించవచ్చు అన్నటువంటి విశ్వాసంతో నేను బయటకు వచ్చాను. ఆ బయటకు వచ్చినాడు ఎన్ఎస్ఏలో సభ్యుడిని నేను. బయటకు వచ్చినాడు పరిపాలనా సంస్కరణ సంఘంలో కేంద్ర మంత్రి పదవి ఉన్నవాడిని నేను మంత్రి పదవి ఉన్నాను నా ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. మంత్రి పదవి ఉన్నా కూడా నేను ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేసేవాడిని విమానంలో. నాకేమీ వాళ్ళు ఇచ్చేటువంటి బిజినెస్ క్లాస్ టికెట్ అక్కర్లేదు, మరొకటి అక్కర్లేదు. ఎక్కడైనా ఒకసారి ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం డబ్బులు ఇంకొక పర్పస్ కోసం నేను ట్రావెల్ చేశాను కాబట్టి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తే, ఇదేంటి సార్ ఎవరు ఎట్లా డబ్బులు తిరిగి ఎవరు, మీరు అనవసరంగా తిరిగి ఇచ్చారని మేము అడిగామేమని అన్నారు. ఏం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు, ఎలా అకౌంట్ చేయన్నారు, మీరు ఎలా అకౌంట్ చేస్తారు నాకు అనవసరంగా, నేను ఈ ప్రయాణానికి నాకు ఇంకో డబ్బులు నాకు వేరే రకంగా నాకు వచ్చినాయి అని తిరిగి ఇచ్చాను. కాబట్టి నాకు ఇవేమి ఆశించమని వెళ్ళలేదు కదా, వాళ్ళ కారు కోసం లైట్ కోసం వెళ్ళలేదు, వాళ్ళ నుంచి వచ్చే డబ్బు కోసం వెళ్ళలేదు, ఇంకో దానికోసం వెళ్ళలేదు. మార్పుకి మార్గం ఏదన్నా సరే మనం ప్రయత్నం చేద్దామని. కానీ 10% ఓట్లు రాకుండా ఉంటే దీనివల్ల మనది చాలా హై ఇంటెన్సిటీ పాలిటిక్స్, చాలా మందికి అర్థం కాదు. అది రాజకీయాన్ని ద్వేషిస్తున్న సమాజంలో రాజకీయంలో ఉన్న బాధ కష్టం ప్రజలకు తెలియదు. చాలా హై ఎనర్జీ పాలిటిక్స్ మనది, హై కాస్ట్ పాలిటిక్స్, హై ఇంటెన్సిటీ పాలిటిక్స్. ఇంత ఇంటెన్సిటీ, ఇంత కాస్ట్, ఇంత ఎనర్జీ ఎవరు భరిస్తారు? ఆ పోరాటం చేసేవాళ్ళు. నేను నా చుట్టూ నా నలుగురు భరించడం వేరు, కొన్ని వేల మంది సామాన్యులు జీవితంలో మిగతాన్ని వదిలిపెట్టేసి వాళ్ళ చదువుని, లేకపోతే వాళ్ళ వృత్తిని, వాళ్ళ ఉపాధిని, వాళ్ళ భవిష్యత్తుని పక్కన పెట్టేసి దేశం అంటే మమకారంతో ఏళ్ల తరబడి మీతో కలిసి పోరాటం చేయాలి. ప్రతిసారి ఈ పోరాటం చేయటం, జనం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, అసలు భవిష్యత్తు మీద ఈ దేశం మారాలి, మీరు చెప్తుంది కరెక్టే అంటాం, ఓట్లు వేయకుండా ఉంటాం, వాళ్ళు హతాశులైపోవటం, మళ్ళీ వాళ్ళందరినీ మనం పంపు కొట్టడం, మళ్ళీ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయటం, మళ్ళీ వాళ్ళు పాపం నిరాశను వదిలేసి మళ్ళీ నిలబడడం, మళ్ళీ రావటం, మళ్ళీ జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేయటం, ఇది ధర్మం కాదు. దానివల్ల మీరు పడేటువంటి శ్రమ, దానికి తగ్గ ఫలితం జాతికి రావట్లేదు. మనం సొంత ఫలితాన్ని ఆశించట్లా, జాతికి ఫలితాన్ని ఆశిస్తున్నాం. నేను ఎమ్మెల్యేగా ఎంపీలు ఎంతమంది ఎన్నికయ్యారని చూడట్లా, 10% ఇలాంటి భావజాలానికి మద్దతున్నారని చూపెట్టమని నేను కోరుతున్నాను, అంతకంటే ఇంకా కోరట్లేను. దానికి ఏ కారణం ఉన్నా కానీ ఈ సమాజంలో పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవు, ముఖ్యంగా మన ప్రాంతంలో అనుకూలంగా లేవు. అదే ఢిల్లీ ఇంకో చోట అయితే ఆ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. నేను చెప్పాను కారణం ఏంటో, ఢిల్లీ నుంచి దూరంగా ఉంటాను కారణం ఏంటో. అలాంటప్పుడు ఇవన్నీ కూడా వాహనాలు, మనం ఉపయోగించే వాహనాలు అంతే. మార్గం ఒకటే, లక్ష్యం ఒకటే, దేశంలో మౌలికమైన మార్పు అని చెప్పాను. దానికి ఈ వాహనం పరికరాలతో ఇంకో వాహనం వాడుకుంటాం. నేను ఈ దేశంలో ఎన్నో మార్పులను రాజకీయ పార్టీ స్థాపించమని తీసుకొచ్చాను, రాజకీయ పార్టీ స్థాపించాక మరికొన్ని మార్పులు తీసుకొచ్చాను. కాబట్టి మార్పులకి రాజకీయ పార్టీకి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీ ద్వారా ప్రజల మద్దతు ఉంటే మరింత వేగంగా జరుగుతుంది, లేకపోతే మరింత నెమ్మదిగా జరుగుతుంది. ఏదన్నా కూడా మార్పు జరగాలి. ఫ్రెండ్స్, watch my exclusive interview with Yamuna Kishore on iDream.